పాజిటివ్ ఆస్పెక్ట్కి వస్తే లత గారు, ఈ గ్రహణం కారణంగా కొంతమందికి ఇబ్బందులు అంటారు, మరికొంతమందికి జాతకం మహర్దశ మారిపోవచ్చు ఇక్కడి నుంచి కూడా అని అంటుంటారు. ఏంటి ఆ మారిపోవటం అంటే ఏం జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది? సరే, ఇక్కడ ప్రధానంగా అండి, ఎప్పుడైనా మనం రాహుగ్రహానికి అలాగే అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వీటి గురించి ఎందుకు భయపడుతున్నాము అనేది తెలుసుకుంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం ఈజీగా చెప్పొచ్చు. సాధారణంగా వీటి యొక్క ప్రభావము దేశాల మీద ఎక్కువగా ఉంటుంది. అంటే పాతకాలంలో రాజులు పరిపాలించినప్పుడు చాలా యుద్ధాలు అవి జరుగుతూ ఉండేవి. అలాంటప్పుడు ఏంటంటే గ్రహాలు జరిగినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది, లేకపోతే కెలామిటీస్ వస్తాయి, లేకపోతే వరదలు వస్తాయి, వానలు వస్తాయి, ఇలా రకరకాలుగా మనకి అక్కడ ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు జ్యోతిష్కులు చెప్తూ ఉండేవారు. ఇండివిజువల్స్ గురించి ఎప్పుడు మాట్లాడేవారు కదా ఆ రోజుల్లో? ఇండివిజువల్ గా ఎప్పుడు వచ్చేది, రాజు పరిపాలిస్తున్నాడు కనుక రాజు పరివారం, అంతేగాని అందరికీ కూడా జాతకం అనేది వర్తించేది కాదు. కాబట్టి ఏమవుతుందంటే రాజుగారు బాగున్నారు అనుకోండి, ప్రజలు బాగుంటారు, రాజ్యం కూడా బాగుంటుంది. సో సింపుల్ గా ఏంటి అనంటే ఎప్పుడైనా సరే మనం ఏది చూసినా కూడా గ్రహణము అనేది వచ్చినప్పుడు రాజ్యం మీద, రాజుగారి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అని ఒక రీజన్ అన్నమాట. అందుకని ఏం చెప్తూ ఉంటారంటే మనకి కెలామిటీస్ వస్తాయా రావా, రాజుగారు ఎలా ఉంటారు, రాజుగారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, శత్రు దేశాలు మన మీదకి దండెత్తుకు వస్తాయా రావా, ఇవి ఆలోచించేవారు. సో ఇప్పుడు మనము ఏ రాసుల వారికి బాగుంది, ఏ రాసుల వారికి బాగాలేదు, ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు రాజుగారికి సంబంధించిన ఒక రాశి బాగాలేదు అనుకుందాం, ఆయనకి నక్షత్రానికి సంబంధించిన ఒక రాశి బాగాలేదు అనుకుందాం. ఇప్పుడు ఉన్న నక్షత్రాల రాసుల్లో కర్కాటకం కానీ, వృశ్చికం కానీ, కుంభం, మీనం. ఇందులో రాజుగారు ఎవరు అని అంటే మనకున్నవారు నరేంద్ర మోడీ గారే. కాబట్టి ఏంటంటే వీరి పరిపాలనలో ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఆలోచన విధానం అనుకున్న దాన్ని ఎవరు హర్షించట్లేదు. సో డెఫినెట్గా దేర్ ఈస్ అ ప్రాబ్లం. అలాగే మీరు కనుక చూసారంటే పాకిస్తాన్తో మనకి ఎప్పుడూ ఉన్న ప్రాబ్లమే. అయితే ఇప్పుడు ఇండియా ఏం చేస్తోంది, అమెరికా దేశాన్ని పక్కన పెట్టి ఒక రకంగా చెప్పాలంటే చైనా తోటి, జపాన్ తోటి, అలాగే రష్యా తోటి సంబంధాలను పెంచుకుంటోంది. అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ కూడా వేస్తోంది. సో దీన్ని ఎలా తీసుకోవాలి? అలాగే స్టాక్స్ మీరు కనుక చూసారంటే ఆల్మోస్ట్ ఒక 90 days వరకు కూడా, అంటే పాస్ట్ 3 months 4 months నుంచి కూడా స్టాక్ మార్కెట్ ఏమీ అంత బాగా వెళ్ళడం లేదు. అంటే ఆర్థికంగా కొంత మనకి ఇబ్బంది అనేది కనపడుతోంది. సో ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటికి రావాలి. అలాగే ఎప్పుడూ కూడా ఈ గ్రహణాలు ఉన్నప్పుడు దేశానికి సంబంధించి కూడా మనం ఒక జాతకం వేస్తూ ఉంటాం. అంటే మన దేశానికి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో దాని ప్రకారంగా మనం దేశానికి సంబంధించి ఒక జాతకం వేస్తాం. దాన్ని మనం తీసుకొని ఈ చంద్రగ్రహణానికి లింక్ చేస్తాం.